రాజు దొంగ. పూర్వం పాటలీపుత్రంలో ఉగ్రసేనుడనే మహావీరుడైన రాజు ఒకడు ఉండేవాడు. ఆయన కింద ఉండే సామంతులందరూ యోధాన యోధులే. అందుచేత ఉగ్రసేన మహారాజును చూస్తే శత్రువులకు సింహ స్వప్నంగా ఉండేది. అయితే ఆయనకు గల సామంతులలో అవినీతి పరులు, ప్రజా పీడకులు అయినవారు కొందరు ఉండేవారు. రాజుగారి అభిమానానికి పాత్రులైన కారణంగా వారు నిరంకుశంగా ప్రవర్తించసాగారు. ఉగ్రసేనుడి పట్ల అమిత విశ్వాసం గల చిల్లర యూదులలో సహదేవుడు అనే యువకుడు ఒకడు ఉన్నాడు. దుష్టులైన సామంతులు తమ దుర్మార్గాలతో మహారాజు పరిపాలనకు తీరని కలంకం తెచ్చిపెడుతున్నారు అనిపించి ఆ యూదుడు ప్రజలను కాపాడటానికి, దుర్మార్గులను శిక్షించటానికి కంకణం కట్టుకొని ప్రజా పీడకులందరినీ దోచటము, చిక్కినప్పుడల్లా శిక్షించటము సాగించాడు. దానితో పాటు తాను కొల్లగొట్టినది పేద ప్రజలకు పంచుతూ వచ్చాడు. సహదేవుడు గజదొంగలాగా తయారయ్యాడని ఫిర్యాదులు రాగాని మహారాజు అతనిని పట్టుకునేందుకు భటులను పంపాడు. అయితే సహదేవుడు వారిని అందకుండా తిరుగుతూ రహస్య జీవితం గడపసాగాడు. దాని మీదట మహారాజు సహదేవుణ్ణి గజదొంగగా ప్రకటించి రాజ్యంలో ప్రతి పౌరుడికి అతనిని చంపే అధికారం ఇచ్చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాటి రాత్రి ఉగ్రసేన మహారాజుకు కలలో ఒక దేవత కనిపించి, రాజా, లే, వెళ్ళి దొంగతనం చేసిరా, ఇది ఈశ్వరాజ్ఞ అని అన్నది. మహారాజు ఉలిక్కిపడి లేచి ఈ విపరీతమైన కలను స్మరించి ఆశ్చర్యపడ్డాడు. కాని ఆయన మళ్ళీ కళ్ళు మూశాడో లేదో అదే దేవత మళ్ళీ కనిపించి, రాజా, నీవు వెళ్ళి దొంగతనం చేసి రాకపోయావో నీకు రాజ్యము ప్రాణము కూడా దక్కవు, ఇది ఈశ్వరాజ్ఞ అని అన్నది. 2 సార్లు వచ్చిన ఈ కలను గురించి ఏమనుకోవాలో మహారాజు నిశ్చయించుకోలేకపోయాడు. ఆయన మళ్ళీ నిద్రపోవటానికి ప్రయత్నించేసరికి 3వసారి మళ్ళీ అదే కల వచ్చింది. ఇందులో ఏదో దైవ ప్రేరణ ఉన్నదని, ఆ దేవత ఆజ్ఞ ప్రకారం దొంగతనం చేసి తీరాలని మహారాజు నిర్ణయించుకొని పక్క మీద నుంచి లేచి చప్పుడు కాకుండా భవనం వెలుపలికి వెళ్ళాడు. నేను దొంగతనం చెయ్యటం ఏమిటి? ఇలా దొంగలాగా బయటికి వెళ్ళటం చూస్తే నా నౌకర్లు ఏమనుకుంటారు అనుకున్నాడు ఆయన. కాని అదృష్టవశాత్తు ఎవరికంటా పడకుండానే ఆయన అశ్వాలను చేరుకొని తన గుర్రం ఎక్కి అరణ్యం కేసి బయలుదేరాడు. దొంగలాగే ఆయన తన ముఖం కింది భాగాన్ని, నెత్తిని గుడ్డతో కప్పుకున్నాడు. ఆలోచించిన కొద్దీ ఆయనకు దొంగల మీద గౌరవం హెచ్చింది. దొంగతనం చెయ్యటానికి ఎంత నేర్పు కావాలి, ఎంత గుండె ధైర్యం కావాలి. పట్టుబడితే జనం చంపేస్తారు. ఒకవేళ జనం చంపకపోతే రాజు ఉరి తీయిస్తాడు. తాను రాజే అయినా కూడా దొంగతనం చెయ్యటంలో తనకు ప్రమాదం ఉన్నది. దొంగతనం చేస్తూ దొరికిపోతే తాను ఫలానా అని తెలిసే లోపుగా అవతల వాళ్ళు చంపేయవచ్చు. ఒకవేళ వాళ్ళు చంపే లోపుగా తాను రాజునని రుజువు చేసుకోగలిగిన బతికి ఉన్నంత కాలము తీరని అవమానం. నేను ఒంటరిగా దొంగతనం చెయ్యలేను, నాకెవరైనా దొంగ ఒకడు జతపడితే బాగుండును అనుకున్నాడు మహారాజు. కాని ఆయనకు దారిలో ఎవరూ ఎదురు తగలలేదు. కాని అరణ్యం ప్రవేశించిన కొద్దిసేపటికి ఒక నల్లగుర్రం ఎక్కి ముఖం గుర్తించటానికి లేకుండా కప్పుకొని ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఇంత రాత్రివేళ ఎక్కడికి పోతున్నావు? నీ పని ఏమిటి? పేరేమిటి? అని రాజు ప్రశ్నించాడు. కాని రెండవ మనిషి సమాధానం ఇవ్వలేదు. రాజు వాడి మీదకి కలయబడి, చేతనైతే ఆత్మరక్షణ చేసుకో అని అన్నాడు. ఇద్దరూ గుర్రాలపైనే ఉండి కొంతసేపు యుద్ధం చేశారు. తర్వాత నేల మీద దిగి యుద్ధం చేశారు. చివరకు రాజుగారే గెలిచారు. రెండోవాడు పడిపోయి రాజుకు చిక్కి, నీకంటే మంచి యోధుణ్ణి నేనెన్నడూ ఎదుర్కోలేదు, కావాలంటే నన్ను చంపేయి, నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు. నీ ప్రాణాలు తీస్తే నాకేం లాభం? నీవు మంచి యోధుడివే, నీ స్నేహం నాకు లాభించవచ్చు. నీ పేరేమిటి అని మహారాజు అడిగాడు. నా పేరు సహదేవుడు అన్నాడు ఓడిపోయినవాడు. ఓహో, నీవు దొంగవేనా? బాగా దొరికావు. ఇద్దరము ఎటైనా పోయి దొంగతనం చేద్దాం పదా, రాజుగారి ఇంటికి కన్నం వేద్దామంటావా అని అడిగాడు. వద్దు, మహారాజుకు నేనెన్నడూ ఎలాంటి ద్రోహమూ చెయ్యలేదు.
కావలిస్తే సూరసేనుడి ఇంటిని దోచుకుందాము అన్నాడు సహదేవుడు. సూరసేనుడు ఉగ్రసేనుడి సామంతులలో ముఖ్యుడు. మహారాజు చెల్లెలిని పెళ్లాడి దగ్గర బంధువు కూడా అయ్యాడు. రాజు మీద ఎంతో భక్తి ఉన్నట్టు కనిపిస్తున్నావే, ఆయన చెల్లెలి భర్తను ఎలా దోస్తావు? ఇదేనా నీ రాజభక్తి అని రాజు అడిగాడు. నా రాజభక్తి సూరసేనుడి రాజభక్తి కన్నా ఎక్కువే. అవసరమైతే ప్రాణం ఒడ్డి రుజువు చేస్తాను. పాపం రాజుగారి చెల్లెలు ఆ భర్తతో ఏమీ సుఖపడటం లేదని విన్నాను అన్నాడు సహదేవుడు. ఈ మాటలకు రాజు ఆశ్చర్యపడ్డారు. సూరసేనుడు తన కుడిభుజం లాంటి వాడని, అతనికి భార్య మీద ఎంతో అభిమానమని ఆయన అనుకుంటూ వచ్చాడు. కానీ సహదేవుడు చెప్పేది మరొక విధంగా ఉన్నది. సరే, అక్కడే దొంగతనం చేద్దాం పద అన్నాడు రాజు. ఇద్దరూ గుర్రాలెక్కి సూరసేనుడి కోటను చేరుకున్నారు. సహదేవుడు ఆరితేరిన దొంగ కావటం చేత పహారా వాళ్ళ కళ్ళు కప్పి రాజు తన వెంటబెట్టుకుని కోటను ప్రవేశించాడు. వాడి సమర్థతకు రాజు ఆశ్చర్యపడి, వీడి వెంట ఉండకపోతే నీ పాటికి పహారా వాళ్లకు చిక్కి ఉందును అని అనుకున్నాడు. సహదేవుడు పైకి అనలేదు, కాని తన అనుచరుడికి దొంగతనంలో అనుభవం అంతగా లేదని తెలుసుకున్నాడు. అతను మహారాజును ఒక చీకటి స్థలంలో చేర్చి, నేను వెళ్ళి క్షణంలో ధనం తెస్తాను, నేను వచ్చినదాకా ఇక్కడే ఉండు, కదలకు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికల్లా వాడు బరువైన మూటలతో ధనము నగలు అవి మోసుకొని వచ్చాడు. రాజుకు వాణ్ణి చూస్తే అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. మనం ఈ బరువును గుర్రాల మీద వేసుకొని త్వరగా వెళ్ళకపోతే ఇక్కడ చిక్కుకుపోగలం అన్నాడు ఆయన. తొందరపడకు, ఇంకొక దొంగతనం ఉన్నది. మేడ మీద పడక గదిలో సూరసేనుడి బంగారు మువ్వల జీను ఉంటుంది. దాన్ని అపహరించకుండా వెళ్ళటం నాకు అవమానకరం. ఇప్పుడే వస్తాను అంటూ సహదేవుడు మళ్ళీ మాయమయ్యాడు. అతను కొంచెం కూడా చప్పుడు చెయ్యకుండా పై అంతస్తు చేరుకొని సూరసేనుడి పడక గది ప్రవేశించాడు. మంచం మీద సూరసేనుడు భార్య నిద్రపోతున్నారు. సహదేవుడు బంగారు మువ్వల జీను ఎక్కడ ఉన్నది తెలుసుకొని దాన్ని తీసుకొని ఎత్తుతూ ఉండగా మువ్వలు చప్పుడయ్యాయి. ఆ కాస్త చప్పుడికే సూరసేనుడు చివాలున లేచి కూర్చొని, ఎవరక్కడ, ఏది కత్తి అని కేకలు పెట్టాడు. ఆ కేకలకు భార్య నిద్ర మేలుకొని, ఏమిటది, ఎందుకు కేకలు పెడుతున్నారు అని అన్నది. గదిలోకి ఎవడో చేరాడు, ఏదో చప్పుడయ్యింది అన్నాడు సూరసేనుడు. గాలికి చెట్ల కొమ్మలు కదిలి ఉంటాయి. కాకపోయినా ప్రతి రాత్రి మీరేదో పీడకలలు కనటము, ఉలికిపడి లేవటమును, మీ మనసులో ఏదో రగులుతూ బాధ పెడుతున్నది. అదేమిటో నాకు కూడా కాస్త చెప్పకూడదా? ఒంటరిగా ఎంతకాలం భరిస్తారు ఆ బాధ అన్నది భార్య. సూరసేనుడు వికటంగా నవ్వి, నీకెందుకు దిగులు, రేపటితో నా బాధలన్నీ అంతమవుతాయిలే. రేపు సాయంకాలం లోపల అర్ధరాజ్యం నాదైపోతుంది అని అన్నాడు. రేపు మహారాజు కొలువుకు వెళుతున్నారు గాని ఈ అర్ధరాజ్యం ఇస్తారని చెప్పారు కారే అన్నది మహారాజు చెల్లెలు ఆశ్చర్యపోతూ. ఒకరిచ్చేదేమిటి, మేమే పుచ్చుకుంటాము. నేను నా మిత్రులు కొందరు కలిసి రేపు కొలువులో మహారాజును హత్య చేసి రాజ్యం పంచుకుంటాము అంటూ దుష్టుడైన సూరసేనుడు తన భార్యకు కుట్రలో పాల్గొంటున్న సామంతులందరి పేర్లు చెప్పేశాడు. నా బొందిలో ఊపిరి ఉండగా మా అన్నను హత్య చెయ్యనివ్వను అంటూ సూరసేనుడు భార్య లేవబోయింది. సూరసేనుడు ఆమెను స్పృహ తప్పిపోయిన దాకా కొట్టాడు. ఆయన మళ్ళీ పడుకోగాని సహదేవుడు వచ్చిన దారినే కిందికి వెళ్ళి తన తోటి దొంగతో తాను చూసినది విన్నది పూసగుచ్చినట్టు చెప్పేసి, నా కత్తి నాకిచ్చెయ్యి, ఆ రాజద్రోహిని ఇప్పుడే చంపి వస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే చచ్చిపోయాననుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. సూరసేనుడు రాజద్రోహం కోసం కుట్ర పన్నటమే కాక కొంతమంది సామంతులను అప్పుడే కూడగట్టుకున్నాడని కూడా విని రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కాని సహదేవుడు అబద్ధమాడవలసిన పనేమున్నది? అందుచేత ఈ వార్త నిజమేనని రాజు నమ్మవలసి వచ్చింది. ఆయన సహదేవుడితో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? రాజు కోసం నీ ప్రాణాలు బలి చేస్తానంటున్నావు. ఆ రాజు నీకేం వరగబెట్టాడు అని అన్నాడు. నువ్వు నాకు ప్రాణదానం చేశావు గనుక సరిపోయింది గాని
ఈ మాట అన్నందుకు చంపేసి ఉందును. రాజు సత్పురుషుడు, ఆయనకు కీడు రావటానికి వీల్లేదు. నా కత్తి ఇచ్చెయ్యి అన్నాడు సహదేవుడు. వద్దు, మనం వెళ్ళి ఈ వార్త రాజుకే చెబుదాము. రాజద్రోహుల సంగతి ఆయనే చూసుకుంటాడు అన్నాడు రాజు. తన మిత్రుడు బావమరిది అయిన సూరసేనుడి మీద నేను ఆరోపణలు చేస్తే రాజు వింటాడా? నేను దొంగను, దేశ బహిష్కార శిక్ష పొందినవాణ్ణి. నన్ను చూస్తేనే రాజుగారు ఉరి తీయిస్తాడు గాని కుట్రలను గురించి నేను చెప్పేదంతా వింటూ కూర్చుంటాడా అన్నాడు సహదేవుడు. నేను దేశ బహిష్కారం పొందినవాణ్ణి కాను. నేనే వెళ్ళి ఆయనను హెచ్చరిస్తాను అన్నాడు రాజు. తర్వాత దొంగలిద్దరూ అరణ్యంలో ఒక చోట కలుసుకునేటందుకు కూడా సంకేతం ఏర్పరుచుకున్నారు. తెల్లవారక ముందే ఎవరికంటా పడకుండా రాజు తన భవనానికి తిరిగి వచ్చాడు. కుట్రలో చేరిన సామంతుల పేర్లు ఆయనకు తెలుసు గనుక వారిని మినహాయించి మిగిలిన సామంతులను అప్పటికప్పుడే పిలిపించి వారితో తనకు వచ్చిన కల గురించి, తాను సహదేవుణ్ణి కలుసుకోవటం గురించి, సూరసేనుడి కుట్ర విషయం గురించి అంతా చెప్పాడు. సామంతులు సూరసేనుడితోనూ ఇతర కుట్రదారులతోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతామని శపథాలు చేశారు. గోరుతో పోయేదానికి గొడ్డలి దేనికి? కుట్రదారులు మన మీదకి దండెత్తి రారు కదా. ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరి ఆయుధాలే లాగేసుకుంటే సరిపోతుంది అన్నాడు ఉగ్రసేన మహారాజు. అలాగే జరిగింది కూడా. కుట్రదారులందరూ వెంట ఆయుధాలు దాచుకొని వచ్చి నలుగురు చుట్టుముట్టేసరికి వాటిని బయటికి తీసి ఇచ్చేశారు. ఆఖరికి వచ్చినవాడు సూరసేనుడు. అతన్ని పట్టుకొని రాజు వద్ద ఉంచారు. తన అనుచరులు తనకన్నా ముందే బందీలుగా చిక్కిపోయారని గ్రహించి అతను, ప్రభు, ఏమిటి దౌర్జన్యం? మీ బావమరిది, మీ సామంతును అయిన నాకు ఇలాగేనా స్వాగతమిచ్చేది అని అన్నాడు. కాదు, ఇది రాజద్రోహులకు ఇచ్చే స్వాగతం అన్నాడు రాజు. ఎవడా మాట అన్నది? వాణ్ణి పిలిపించండి, నా కత్తితో వాడికి సమాధానం చెబుతాను అన్నాడు సూరసేనుడు. రాజు తన మనిషిని అరణ్యంలోని సంకేత స్థలానికి పంపాడు. వాడు అక్కడికి చేరి సహదేవుణ్ణి చూసి, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని అన్నాడు. తన అనుచరుడు రాజుగారికి దొరికిపోయి ఉంటాడని, తనను కూడా పట్టుకునేటందుకు ఎత్తు వేశాడని సహదేవుడు సంకోచించాడు. కాని రాజు అంత నీచానికి ఒడిగట్టడనుకొని రాజు మనిషి వెంట రాజభవనానికి వచ్చాడు. అతను రాజుతో, మహారాజా, నేను దొంగను, దేశ బహిష్కారం పొందినవాణ్ణి. అయినా తమ ఆజ్ఞను అనుసరించి మీ మంచితనంతో విశ్వాసంతో వచ్చాను అని అన్నాడు. పిచ్చివాడా, నిన్న రాత్రి చంపకుండా వదిలిపెట్టిన వాణ్ణి ఇవాళ చంపేస్తానా అన్నాడు రాజు. నిన్న రాత్రి అడవిలో కనబడింది మీరా అన్నాడు సహదేవుడు ఆశ్చర్యంతో. అవును, నిన్న నాకు దొంగతనం నేర్పావు. ఈ పూట ఇంకొక సహాయం నీ వల్ల కావాలి. ఈ రాజద్రోహితో ద్వంద్వ యుద్ధం చేస్తావా అని రాజు అడిగాడు. సహదేవుడు సంతోషంగా సమ్మతించి సూరసేనుడితో కత్తి యుద్ధం సాగించాడు. చాలాసేపు ఇద్దరు సమ ఉజ్జీలుగా పోరాడిన తరువాత అదృష్టవశాత్తు సూరసేనుడు సహదేవుడి చేతిలో ప్రాణాలు వదిలాడు. సహదేవుడి పైన ఉన్న ఆంక్షలన్నీ ఉపసంహరించి ఉగ్రసేన మహారాజు అతనికి సూరసేనుడి జాగీరిచ్చి తన సామంతులలో ఒకడుగా చేసుకున్నాడు.